హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ చట్నీ రెసిపీ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి మునగాకు వచ్చేసి లేత ఆకులు కాకుండా ముదురు ఆకులు తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో పల్లీలు, పచ్చిమిర్చి, ఇందులోనే ఎండుమిరపకాయలు, దీంతో పాటు జీలకర్రని కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలని కూడా తీసుకోవాలి. దీంతో పాటు చింతపండు, మనం ఎంతైతే పులుపు తింటామో అంత చింతపండుని యాడ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి చపాతీ, రోటీ, ఈవెన్ అన్నంలో కూడా సూపర్ టేస్ట్ గా వస్తుంది. 100 రోగాల్ని సైతం తగ్గించే మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి పచ్చడి అన్నమాట. మీకు పొడి కూడా కావాలనుకుంటే మీకు నైజాం వంటల ఛానల్ యూట్యూబ్ ని కంపల్సరీగా వాచ్ చేయండి. అందులో నేను ఈ 2 రెసిపీస్ పెట్టాను. ఇప్పుడు కాస్త మనం దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పోపు వేసుకున్నాం అనుకోండి, రుచి సూపర్ గా ఉంటుందండి. పోపులో వచ్చేసి తాలింపు గింజలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు, ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసి కాస్త ఇవి వేగాక ఇందులో పచ్చడిని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి తినేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు మాత్రం మర్చిపోకండి. వీటితోనే ఈ పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది. మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నైజాం వంటలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.